వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. పార్టీ కోసం కష్టపడిన వారిని చంద్రబాబు గుర్తించి సముచిత స్థానం కల్పిస్తున్నారని, ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి తెలియజేస్తూ పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపునిస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొడవలూరు మండలంలోని గుండాలమ్మపాలెం, బసవాయపాలెం గ్రామాల్లో నిర్మించిన పంచాయతీ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, నాయకులు ప్రజల్లోకి వెళ్లి సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎప్పుడు అధికారంలో లేనప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు పడ్డ బాధలు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తించకపోతే అది తప్పకుండా వాళ్ళకి బాధగానే మిగిలిపోద్ది. కానీ నా వరకు నేను ఆయనకి నేరుగా ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు. నేను వచ్చి 2 సంవత్సరాలే అయింది. ఆయనంతకు ఆయనే సీఎం గారి దగ్గర వరకు వెళ్ళి మాట్లాడుకోగలిగిన కెపాసిటీ ఉన్నప్పటికీ శేఖర్ అన్నకి ఏదో ఒక మంచి పదవి రావాలని ఆశించి నేను కూడా సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అది ఆయనకి తెలీదు, బట్ నేనైతే ఇచ్చున్నాను తప్పకుండా. అన్న, ఈ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు, తప్పకుండా నీకు న్యాయం జరగద్ది. నువ్వు బాధపడబాకు. ఒక ఊరి కోసం నువ్వు పాటు పడుతున్నావు అని చెప్పి ఈ ఊరి గ్రామ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళు నిన్ను గుర్తించారు కాబట్టి మీరు బాధపడద్దని నేను మీకు ఒక సోదరిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అధికారంలో ఉన్నామంటే మీరందరూ ఇలాంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పడి అష్ట కష్టాలు పడి పార్టీని ఎంతో పటిష్టంగా పెంచిన దాని వల్లే ఈ రోజు మనం ఇంత మెజార్టీలతో ఈ రోజు గెలవగలిగాం. కాబట్టి ఏ కార్యకర్తకి, ఏ నాయకుడికి ఈ పార్టీలో అన్యాయం జరగదు అని చెప్పి నేను కూడా 2 సంవత్సరాలే అయినా పార్టీలోకి వచ్చి, కానీ ఈ పార్టీ యొక్క పటిష్టత, ఈ క్రమశిక్షణ నేను చూసి నాకు అర్థమైంది. 2 సంవత్సరాలకైనా ఇక్కడ ఎవరికి అన్యాయం జరగదని చెప్పి ఇక్కడ కూడా గ్రామాల్లో చిన్న చిన్న కలతలు ఉండొచ్చు, కానీ అందరూ కలిసిమెలిసి చేసుకుంటే ఆ గ్రామం అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరు కూడా నాయకులు ఇందాక అన్న చెప్పినట్టు డిసిప్లిన్ గా ప్రోటోకాల్ ఒకరికొకరు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని, దాన్ని క్లియర్ చేసుకోవాలని చెప్పి ఎవరు మనసులో బాధ పెట్టుకొని కష్టపడొద్దని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఎప్పుడు కూడా ప్రతి నాయకుడికి అందుబాటులో ఉంటాను. మీ అంతకు మీరు ఇదేదో జరిగిపోయిందని చెప్పి అలిగి కూర్చోవాల్సిన అవసరం లేదు. కార్యకర్త అయినా, నాయకుడైనా, ఎవరైనా కూడా అమ్మ మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇది జరిగింది అంటే తప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ